బాచీరావు ఆన్లైన్ ట్యూషన్ స్కూల్కి వెల్కమ్ అండి. పిల్లలు ఈరోజు మన క్లాసు 1 నుంచి 5 తరగతుల వారికి జాగ్రఫీ అని భౌగోళిక శాస్త్రము భూగోళ శాస్త్రము అంటారు. ఈ పాఠం మనం చెప్పుకుందాము. ఈ పాఠం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ప్రతిరోజు కూడా పాఠం చెప్తాను. మీరందరికీ కూడా మీ చదివిస్తాను, రాయిస్తాను, మంచి మార్కులు కూడా స్కోర్ చేసేలాగా చెప్తాను మీకు. ఓకేనా? ఈరోజు వినండి. మన దేశము భారతదేశము. మన భారతదేశము ద్వీపకల్పము అంటారు. ప్రపంచంలోని అన్ని రకాల భూస్వరూపాలు కూడా వాతావరణ పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి కాబట్టి మన దేశాన్ని ఉపఖండము అంటారు. మన దేశంలో అధిక జనాభా జీవనాధారము వ్యవసాయము. భూస్వరూపాలు అంటే ఏమిటి అంటే పర్వతాలు, పీఠభూములు, అదేవిధంగా మైదానాలు, ఇవన్నీ నదులు, నదీ వ్యవస్థలన్నీ కూడా మనకి ఉన్నాయి. హిమాలయాల్లో ఉన్నత హిమాలయాలు హిమాద్రి పర్వతాలు అంటారు. హిమాలయాలు అందరికీ తెలుసు కదా. ఎవరెస్ట్ శిఖరం నేపాల్లో ఉంది. అది హిమాలయాలు. 1951 జనాభా లెక్కల ప్రకారంగా మన దేశ భూభాగంలో 10% పర్వతాలున్నాయి, 18% కొండలున్నాయి, 25% పీఠభూములు, 43% మైదానాలు. అంటే మన దేశంలో మైదానాలు ఎక్కువ ఉన్నాయి. మనమందరం కూడా మైదాన ప్రాంతాల్లోనే ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నాము. నదులన్నీ కూడా ఉన్నాయి. అక్కడే పంటలు పండుతాయి. ఆహారం కూడా మనకి లభ్యమవుతుంది. మనము విహారయాత్రకు వెళ్ళాలంటే కొండ ప్రాంతాలకి వెళ్తాము. తిరుపతి అనేది ఉంది కదా, అది కొండ. విజయవాడ ఉన్న ఇంద్రకీలాద్రి కొండ. పర్వతాలు అంటే పెద్దవి హిమాలయ పర్వతాలు, పెద్ద పర్వతాలు. కైలాస శిఖరం ఉంది కదా, అది హిమాలయ పర్వతాలలోది. మన భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రము ఉంది. అంటే 3 పక్కల సముద్రంతో ఒక పక్కన మాత్రమే పర్వతాలు ఉంది కాబట్టి మనము ద్వీపకల్పము అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. పెద్దవాళ్ళందరూ కూడా మీ పిల్లలకి పాఠాలు బాగా చెప్తాము, చదివించి రాయించి మార్కులు ఎక్కువ స్కోర్ చేసేలా చెప్తాం. తెలుగులో చెప్తాం, ఆల్ సబ్జెక్ట్స్ చెప్తామండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.